భారత కమ్యూనిస్టు పార్టీ 101వ సంవత్సరం సందర్భంగా జెండా గర్నర్లపల్లి శాఖ కొత్తగా ఎన్నికైన సర్పంచ్ రామవత్ మంగ్లీ శివనాయక్ అధ్యక్షతన ఎగరవేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె పాల్గొని మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ ఎర్ర జెండా బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నామన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ 101వ సంవత్సరం సందర్భంగా జెండా గన్నర్లపల్లి గ్రామ శాఖ కొత్తగా ఎన్నికైన సర్పంచ్ రామవత్ మంగ్లీ శివనాయక్ అధ్యక్షతన ఎగరవేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె పాల్గొని మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ ఎర్ర జెండా బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు సీనియర్ నాయకుడు గుమ్మకొండ శేఖర్ రెడ్డి, కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మొగిళ్ళ వెంగళయ్య, మాజీ శాఖ కార్యదర్శి మద్దెల పర్వతాలు, కొత్తగా ఎన్నికైన వార్డు సభ్యుడు పగిళ్ల సైదులు, రమవత్ దేవిలాల్, కొండపల్లి రామస్వామి, రమవత్ బర్మ, దుల్యా గోపాల్, దశరథ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ పగిళ్ల ఉషయ్య, పందుల శ్రీశైలం, పందిరి శివ, కొండపల్లి వెంకటయ్య, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మన సీనియర్ నాయకులు పల్ల శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడాలనుకుంటున్నారు. అక్కడికి వెళ్ళి ఇప్పటి వరకు 76 సంవత్సరాలు దాటి 77 సంవత్సరాలు కావచ్చింది. అంతకుముందు అమెరికాలో పుట్టి 101 సంవత్సరం. కానీ మనకు స్వతంత్రం వచ్చినాక మన పోరాటం వల్ల 77వ సంవత్సరం. ఈ భారత కమ్యూనిస్టు పార్టీ పుట్టి ఇంతమంది ప్రముఖులు అమరులై ఆ అమరవీరుల ఆశయాలను మనందరం ఏకతాడిగా సాధిస్తామని మీ అందరి మనోహరంగా నేను మాట్లాడలేండి. మన స్థాపికులు ఉద్యమ నిర్మాతలైన అమరజీవులు పల్లా పర్వతిరెడ్డి గారు, రామశర్మ గారు కాబట్టి ఈ రోజు నుంచి మంచి పనులు ముందే ఏం జరిగినా అందరం కలిసిపోయి కట్టుగా నిలబడి పోరాటం చేసి చేయాలని కోరుతున్నాం. ఇప్పుడు 5వ వార్డు నెంబరు ఏవిరాల్ మన భారత కమ్యూనిస్ట్ పార్టీ గన్నర్లపల్లిలో ఇలా జెండా ఆవిష్కరణ చేసుకుని కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని 101 సంవత్సరాలు అడుగుపెట్టింది. ఫస్ట్ వార్డు మెంబరు రామసాని గారు మాట్లాడాలి. తోసిందే మాట్లాడాలి, ఎందుకంటే ఫస్ట్ మీరు ప్రారంభం కాబట్టి. నాకు అపోజిట్ వినయ్ గారు పెద్దలకు, గ్రామ పెద్దలకు, ఈ సిపిఐ పార్టీ తరఫున నా యొక్క చిన్న సందేశం ఏంటంటే, పార్టీ ఎన్ని రోజుల నుంచో కార్మికుల కోసం ఈ ఉద్యమం ఎప్పటి నుంచో పోరాడుతుంది. దేశంలో మొత్తం ఈ జెండాలు ఎగిరేస్తున్నారు కాబట్టి ఇలా 100 సంవత్సరాలని 101 సంవత్సరానికి చేరింది కాబట్టి సంతోషంగా మనం ఈ జెండా కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఈ గన్నెలపల్లి గ్రామ వార్డు మెంబర్లు అయితేంది, సర్పంచ్ గారు అయితేంది, వార్డు మెంబర్లు అయితే ఉప సర్పంచ్ గారు అయితేంది, వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఒక పిలిపించినందుకు వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు చేస్తూ ఈ సందర్భంగా ఇప్పుడు ఇంతతో ముగిస్తున్నాను. భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ, ఉజ్జలాల భారత కమ్యూనిస్ట్ పార్టీ, ఉజ్జలాల భారత కమ్యూనిస్ట్ పార్టీ. జోహార్లో అమర వీరులకు, జోహార్లో అమర వీరులకు, సాధిస్తా అమర వీరుల ఆశయాలను, సాధిస్తా అమర వీరుల రాలేదు.